తోపుడు బండ్ల వ్యాపారులపై విశాఖ జిల్లా పెందుర్తి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. స్ట్రీట్ ఫుడ్ అమ్ముకుంటున్న మహిళపై లాఠీతో కసాయితత్వం ప్రదర్శించారు. గతంలో కూడా పలువురు వ్యాపారులపై ఏఎస్ఐ నోటికి వచ్చినట్లు దూషించేవాడని తోపుడు బండ్ల వ్యాపారులు ఆరోపించారు. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు జీవనోపాధి చేసుకుంటుంటే పోలీసుల వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ బాధిత మహిళ గాయాల బాధను తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత మహిళతో పాటు పలువురిపై విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మురహరి తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు నాగరాజ్ అండి. మాది ఒక చిన్న తోపుడు బండి టిఫిన్ షాప్ సెంటర్లోని కొత్త వలసకి వెళ్ళే దారిలో టిఫిన్ బండి మాది. నైట్ టైం ఓపెన్ చేస్తాం. ఈవినింగ్ 5 నుంచి నైట్ 10 దాకా ఉంటుంది షాపు. అలా మేము దగ్గర 12 సంవత్సరాల నుంచి షాప్ పెడుతున్నాం. మేము 12 సంవత్సరాల నుంచి షాప్ పెడితే నిన్న మురారి గారు అంట ఏఎస్ఐ అంట పెందు స్టేషన్ అండి, అతను కొత్తగా వచ్చారు ఈ స్టేషన్కి. వచ్చినప్పటి నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నారండి. టిఫిన్ షాప్కి వస్తున్నారు, లంచ్ అవడక అది ఇదని బూతులు చాలా దారుణంగా వల్గర్గా తిడుతున్నాడు. అది చాలా వారాల నుంచి తిడుతున్నాడు. కానీ మేము ఇంకేం చేయలేమని చెప్పి సైలెంట్గా ఉంటున్నాం. నిన్న వచ్చి ఫస్ట్ 10:30కి వచ్చి షాప్ మూరేటరా లంచ్ కొల్లారా, మీకు ఎన్నిసార్లు చెప్పాలరా గుద్దలుగా అంటూ గుద్ద బలిసింది అది ఇది అని చెప్పి తిట్టారండి. తిట్టిన తర్వాత మాకు అప్పటికే టిఫిన్ అయిపోయిందండి. లైట్లు ఆఫీసం గిన్నెలు తోముకుంటున్నాం. సరే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 11-11:15 ఆ టైంలో వచ్చారండి. వచ్చి కనీసం ఏం మాట్లాడకుండా కర్రతో అక్కడ ఎంతమందిని ఉంటే అంతమందిని కొట్టేశాడండి. ఫస్ట్ నన్ను కొట్టాడు. ఆ తర్వాత మా దగ్గర పనిచేసిన ఆవిడ ఒకటి ఉంటుంది, పని ఆవిడ. ఆ తర్వాత మా దగ్గర ఒక కుర్రోడు ఉంటాడు. అలా మా అమ్మని నన్ను అలా నలుగురిని కొట్టాడండి. ఇది జరిగింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.